నారాయణ 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 నారాయణ. ఓం నమో నారాయణాయ. మనం అత్యద్భుతమైన దివ్య దేశాల గురించి చెప్పుకుంటున్నాం కదండి. ఈరోజు అద్భుతమైన దివ్యక్షేత్రం 108 వైష్ణవ దివ్య దేశికాలలో 65 మోక్ష భూమిగా పిలిచే ముకుందన్ కోవెల తిరునావాయ్. నావాయ్ అంటే పడవ అని అర్థం. మనం ఇందులో కూర్చుంటే స్వామి మనల్ని మోక్షం వైపు నడిపించి పరమపథానికి తీసుకువెళ్తారనమాట. నావికుడులా మనల్ని పరమపథానికి తీసుకెళ్తారు. మరొక అర్థంలో నావై అనగా నవయోగులు ఇక్కడ తపస్సు చేసి పరంధాముని దర్శనంతో మోక్షం పొందాలనుకున్నారు. అందుకే దీనికి ఈ పేరు. మూలమూర్తి నవాయ ముకుందన్, తాయారు మలర్మంగై నాచియార్. కేవలం ఈ ఒక్క గుడిలోనే మహాలక్ష్మి అమ్మవారికి విడిగా సన్నిధి ఉంటుంది. విమానం వేద విమానం, పుష్కరిణి శంఖమల సరస్సు కమల తటాకం. భంగిమ నిల్చున్న భంగిమలో శంఖచక్ర గదా పద్మాలతో తూర్పు అభిముఖంగా స్వామి దర్శనమిస్తారు. లక్ష్మీదేవి, గజేంద్రుడు మరియు నవయోగులు పూజించిన క్షేత్రం. పూర్వం ఇక్కడ నవయోగులైన సత్వనాథర్, సాలోక్యనాథర్, ఆదినాథర్, అరుళిందనాథర్, మదంగనాథర్, మచ్చేంద్రనాథర్, కద్యద్రనాథర్, ఘోరనాథర్, ముకుందనాథర్ అని నవయోగులు ఇక్కడ తపస్సు చేశారు. వారు ఒక్కొక్కరుగా మహావిష్ణువు విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసి 7 రోజులు ఆలయాన్ని సంప్రదాయం ప్రకారం మూసేసేవారు. నూతన విగ్రహ ప్రతిష్ఠ చేసినప్పుడు ఇలా చేస్తారు. 9వ రోజు ఆలయాన్ని తెరిచి చూడగా విగ్రహం మాయమైపోయింది. మళ్లీ ప్రతిష్ఠించగా ఇలాగే జరిగింది. ఇలా 8 సార్లు 8 యోగులు ప్రతిష్టాపన చేయగా ఇలాగే అదృశ్యమైపోయింది. 9వసారి విగ్రహ ప్రతిష్టాపన చేసి 3వ రోజునే ఆలయాన్ని తెరిచేశారు. ఎందుకు ఇలా జరుగుతుందో తెలుసుకుందామనుకుంటారు. విగ్రహం భూమిలోకి కృంగిపోయి మోకాళ్ల వరకు మాత్రమే కనిపించింది. దాంతో కృంగిపోవడం ఆగిపోయింది. ఆలయం తెరిచినప్పుడు ఎంతవరకు ఉందో అంతవరకే స్వామిని కటాక్షించమని, దర్శనమియమని యోగులు పెరుమాళ్లను ప్రార్థిస్తారు. దాంతో మోకాళ్ల వరకే స్వామి వారికి దర్శనమిచ్చారు. అలానే ఇప్పటికి కూడా మనకు కూడా భక్తులకు దర్శనమిచ్చే దివ్యక్షేత్రం అన్నమాట. ఇక్కడ కేవలం ఈ ఒక్క దివ్య దేశంలో మాత్రమే ఇలా దర్శనం చేసుకోవచ్చు. ఆ తరువాత 8 నవయోగులు మోక్షాన్ని పొందారు. 9వ యోగి మోక్షాన్ని పొందలేకపోయారు. ఆయన కోపంతో అన్ని పూజలను, సేవలను ఆపివేశారు. దాంతో పరంధాముడు మోక్షాన్ని పొందిన 8 యోగులను ఇక్కడికి తీసుకువచ్చి పూజలు, సేవలు కొనసాగించమన్నారు. ఆ తర్వాత 9వ యోగి కూడా మోక్షాన్ని పొందటంతో పెరుమాళ్ 9 మంది నవయోగులను ఎప్పటికీ ఇక్కడ అదృశ్య రూపంలో ఆయనను పూజించమని చెప్పారు. పూర్వం ఈ పుష్కరిణి మొత్తం కలువలతో నిండి ఉండేది. అమ్మవారు ఈ కలువలను కోసి పెరుమాళ్లను ఆరాధించేవారు. ఇక్కడ గజేంద్రుడు కూడా అలా కలువలతో ఆరాధించాలనుకుంటారు. కానీ అమ్మవారు మొదటే కలువలన్నీ కోసేయటంతో గజేంద్రుడు కోరుకున్నట్టుగా పెరుమాళ్లను కలువలతో పూజించలేకపోతాడు. దాంతో గజేంద్రుడు స్వామిని తనకి కలువలతో పూజించాలని, దానికి అనుగ్రహించమని స్వామిని వేడుకుంటారు. దాంతో నారాయణుడు అమ్మవారిని తనతో ఉండమని, తద్వారా గజేంద్రుడు ఇద్దరినీ కలువలతో సేవించుకుంటాడని చెప్తారు. దాంతో అమ్మవారు అలానే చేయగా గజేంద్రుడు కలువలు మొత్తం కోసి లక్ష్మీనారాయణులను సేవించుకున్నాడు. ఇక్కడ బ్రహ్మ, శివునికి కూడా ఆలయాలున్నాయి. అందుకే దీన్ని ముమ్మూర్తి క్షేత్రంగా పిలుస్తారు. ఈ క్షేత్రాన్ని కాశీ అంత పవిత్రమైనదిగా కొలిచే దివ్యదేశం. ఇక్కడ కూడా పిండ ప్రదానాలు, పితృకర్మలు చేస్తారు. ఇక్కడ ఎవ్వరూ బయట విషయాలు మాట్లాడరు. కేవలం భగవన్నామస్మరణ అంతే. అర్చక స్వాములు కూడా నదిలో స్నానం చేసి వచ్చి పూజ చేస్తారు. నది నిత్యం పారుతూ ఉండి అందంగా కనిపిస్తుంది. కేరళలో ఎక్కడ చూసినా నీరే కదా. అర్చకులు చిన్న అరిటాకు ముక్కలో చందనం, పుష్పం, తులసి ఇస్తారు. స్వామిని అభిషేకించిన నీటిని మన మీద చల్లుతారు. కేరళలో అన్ని గుడుల్లో ఇలాగే ఉంటుంది. ఇంతకు ముందు దివ్య దేశాలలోగా పులిహార, చక్ర పొంగలి, దద్దోజనం లాంటి ప్రసాదాలు ఎక్కడా పెట్టరు. వేరే కొన్ని గుళ్ళల్లో అయితే భోజనం కూడా పెడతారండి. ఈ కేరళలో మేము వెళ్ళిన దివ్య దేశాల్లో ఒక దాంట్లో చక్కటి ఉపాహారం, టీ కూడా ఇచ్చారనమాట పొద్దున్నే. అలా ఉంటాయి ఇక్కడ. నమ్మాళ్వారులు 12 పాసురాలతో అత్యంత శ్రద్ధతో స్వామిని సేవించారు. ఇది ఉత్తరం వైపునున్న కేరళలో ఉన్న దివ్య దేశాలలో మొట్టమొదటిది. తిరువాయ్ముడి నమ్మాళ్వారులు ఇక్కడే పాడారు.
స్వామిని మనమే జాగ్రత్తగా చూడాలి. అర్చకులు దీని గురించి ఏమీ చెప్పరు, మౌనంగా ఉంటారు. కాంతి దీపాల వెలుగులో స్వామిని మనం జాగ్రత్తగా సందర్శించాలి. అప్పుడే స్వామి శంఖ చక్ర గదా పద్మాలతో మనకి కనిపిస్తారు. లక్ష్మీదేవి, గజేంద్రుడు, నవయోగులు పూజించిన దివ్యక్షేత్రం. కేరళలోని కుట్టిపురంలో ఉన్న ఈ దేవాలయానికి కేరళ సంప్రదాయ దుస్తుల్లో వెళ్ళాలి. మగవారు ధోతీతో వెళ్ళాలండి. ఉదయం 5 నుంచి 10:30 వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు మాత్రమే ఈ ఆలయం తెరిచి ఉంటుంది. పెరుమాళ్ భక్తులను కరుణతో కాపాడి పవిత్రమైన నౌకలో మనల్ని మోక్షం వైపు నడిపించి పరమపదానికి చేరవేసే అత్యద్భుతమైన దివ్యక్షేత్రంలా కనిపించే తిరునావాయ్ అత్యద్భుతమైన క్షేత్రం. సో ఇదండి అద్భుతమైన స్థల మహత్యం, ఈ పుణ్యక్షేత్రం, ఈ దివ్య దేశం గురించిన పవిత్రమైన స్థల పురాణం. సో ఈ అద్భుతమైన దివ్యక్షేత్రాన్ని మీరు దర్శించండి. మీ అనుభవాలను మాతో కూడా పంచుకోండి. ఒకవేళ మాకు తెలియని ఏమైనా మంచి విషయాలుంటే దయచేసి తెలియచెప్పండి. ఓం నమో నారాయణ.